ధనిక రాష్ట్రం అంటూ పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బినామీల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ ఆస్తులను బీఆర్ఎస్ నేతలు కూడా కూడబెట్టుకున్నారని ఆరోపించారు. చేసిన తప్పులు ఒప్పుకోకుండా ప్రజలను మోసం చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తుందని చెప్పారు. శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు పెట్టాం. అంతేకాదు మేము 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన ఆ గ్లోబల్ ప్రచారం చేసుకునే ఆనాటి పెద్దల బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బట్టలు కూడా తీశాం. లేదు నోరడ్డ వేసుకొని తప్పులు ఒప్పులు చేసి మళ్ళీ పాపం కలుపుకొని మనందరినీ సామాన్య ప్రజలని మోసం చేయాలన్నది గత ప్రభుత్వ పెద్దల ఆలోచన.